కీర్తి వాళ్ళ అమ్మ నాన్న తులసి వాళ్ళ ఇంటికి వస్తారు. కీర్తి అయితే చాలా సంతోషపడుతూ వాళ్ళని లోపలికి వస్తూ ఉంటే చూసి, అత్తయ్య మామయ్య మా అమ్మ నాన్న వచ్చారు అని చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. రండి రండి అని తులసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా వాళ్ళని ఇక లోపలికి రమ్మంటూ ఉంటారు. నమస్కారం బావగారు, నమస్కారం చెల్లెమ్మ అని బసవరాజు దండం పెడుతూ ఉంటాడు. రండి లోపలికి అని శ్రీనివాస లక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళని లోపలికి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతారు. అప్పుడే ఖుషి పాపని బసవరాజు ఎత్తుకుంటాడు. ఈ పాప దొండ పండులా ఉంది, ఎంత ముందు వస్తుందో, కాకపోతే ఇలా జరిగిందని తెలిస్తేనే చాలా బాధగా ఉంది అని అతను అంటూ ఉంటాడు. సార్, యాక్సిడెంట్ చేసింది ఎవరు అర్థం కావటం లేదు, మీరు కాస్త తెలుసుకొని వాళ్ళెవరో చెప్పగలరా అని, వాళ్ళని మాకు చూపించగలరా అని తులసి అడుగుతూ ఉంటుంది. బసవరాజ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. యాక్సిడెంట్ చేసింది ఏ కార్ అయింది, ఎవరు కూడా చూడలేదని చెప్పారు కదమ్మా అని తులసి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. కానీ ఆ దేవుడైతే చూస్తూ ఉంటాడు కదా నాన్న అని తులసి అంటుంది. బసవరాజ్ అయితే ఇంకా కంగారు పడుతూ ఉంటాడు. ఇంటి దగ్గర సిద్ధు అయితే ఇంటికి వచ్చి, ఏంటి ఇల్లంతా సైలెంట్గా ఉంది, నాన్న ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. మీ నాన్న ఉంటేనే కదా ఇల్లంతా గలగల్లాడుతూ కలకల్లాడుతూ ఉండేది, మీ నాన్న ఇంట్లో లేడు అని వదిన అంటుంది. ఎక్కడికి వెళ్ళారు వదిన, నాన్న పార్టీ ఆఫీస్కా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. లేదు, కీర్తి వల్ల అత్తగారింటికి వెళ్ళాడు అని చెప్తూ ఉంటే సిద్ధు అయితే కోపంగా రగిలిపోతూ ఉంటాడు.